ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా జమిని తెలిసిన మిత్రుల ఈరోజు ఇక్కడ జరిగిన సర్వసభ్య సమావేశంలో మేము ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది మనలా ఎంపీపీ గారికి. అది ఏంటంటే గోనెగండ్లలో ఎస్సీ హాస్టల్ ఖచ్చితంగా పునః ప్రారంభించాలి. అందులో భాగంగానే కర్నూలు జిల్లా అధికారులైనటువంటి జేడీ గారు కూడా దాన్ని స్పందిస్తూ ఖచ్చితంగా హాస్టల్ అయితే ఏర్పాటు చేస్తాం, దానికి సంబంధించిన భవనాన్ని మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వారితో ఏర్పాటు చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఓల్డ్ ఎంపీటీ ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని ఎస్సీ హాస్టల్కి కేటాయించాలి. లేని పక్షంలో విద్యార్థుల ఖచ్చితంగా పెద్ద ఉద్యమం నడుపుతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అందరి బంగారప్ప, బహుజన్ సమాజ్ పార్టీ తాలూకా ప్రెసిడెంట్. జై భీమ్, జై భారత్. ఈరోజు ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి సర్వసభ్య సమావేశంలో బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ తరపు నుంచి మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎంపీపీ గారికి. అయితే గతంలో 4 సార్లు జిల్లా అధికారులకు గోనెగండ్ల మండలంలో ఎస్సీ హాస్టల్ను పునః ప్రారంభించాలి అని 4 సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు స్థానికంగా సానుకూలంగా స్పందించి వారు కూడా ఎస్సీ హాస్టల్ను ఏర్పాటు చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ గోనెగండ్ల మండలంలో మీరు ఎస్సీ హాస్టల్కి సంబంధించి ఏదైనా భవనాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా చేయండి అని కాసి వాళ్ళు మాకు తెలియజేయడం జరిగింది. అదే విషయాన్ని లోకల్లో గోనెగండ్లలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకువస్తే వారు పాత ఎంపీడీఓ కార్యాలయం ఒక భవనం ఉంది, అది ఎస్సీ హాస్టల్ కోసం ఏర్పాటు చేయండి అని మేము వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే 4 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కేవలం అదిగో పులి ఇదిగో తోక అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు తప్ప ఎవరూ కూడా ఎస్సీ హాస్టల్ కోసము భవనాన్ని కేటాయించాలి అని వారు మాట్లాడట్లేదు, తీర్మానం చేయట్లేదు. కాబట్టి ఈరోజు మేము మండలంలో ఉన్నటువంటి ప్రతి ప్రజాప్రతినిధి ఇక్కడ సర్వసభ్య సమావేశంలో ఉంటారు కాబట్టి, ఎంపీపీ గారు ఎంపీడీఓ గారు ఇక్కడే ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని ఒక రిప్రజెంటేషన్ ద్వారా మీరు ఎంపీపీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించి ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం, ఖచ్చితంగా గోనెగండ్ల మండలంలో ఎస్సీ హాస్టల్ను పునః ప్రారంభించే దిశగా మేము ముందుకేస్తామని వారు తెలియజేశారు. నా పేరు బొగ్గుల హనుమన్న, బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ రాయలసీమ ఇన్ఛార్జ్. థ్యాంక్ యూ.